రైట్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా వైసీపీ మాజీ మంత్రుల అరెస్టులు, అలాగే కాపు సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులను ఆయన ఈ లేఖలో తీవ్రంగా ప్రస్తావించారు. చూడొచ్చు ఆ లెటర్ ని కూడా. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజనీలను ఘోరంగా అవమానిస్తున్నారు అని అంటూ, ఇలాంటి పాలన దేశంలో ఎక్కడా లేదు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదు అని తేలిపోయిందని, ఇప్పుడు మీరు చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి పాట్లు పడుతున్నారు అనంటూ, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు అనంటూ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే కాపు కులాన్ని టార్గెట్ చేస్తోంది అనంటూ ముద్రగడ ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానించడం మీకు మంచిది కాదు అనంటూ అందులో ఆ లేఖలో ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి రావడం వెనుక కాపుల మద్దతు ఉంది అన్నారు ముద్రగడ. అది కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమతోనే జరిగింది అని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. మీరు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన కార్యకర్తలందరూ కూడా కాపుల మద్దతు వల్లే మళ్లీ రోడ్డుపైకి వచ్చి మిమ్మల్ని గెలిపించారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ హితవు చెప్తూ ఉన్నారు. అయినా కాపుల మీద ఎప్పుడు రగిలిపోవడం ఎందుకని, దయచేసి ఈ కులాన్ని రాష్ట్రం నుండి కట్టుబట్టలతోనే వేరే రాష్ట్రానికి పంపించే కార్యక్రమం చెయ్యండి అంటూ ముద్రగడ తన లేఖలో అత్యంత ఘాటుగా విమర్శించారు. చూడొచ్చు బాబు గారు, మరొక చాలా ముఖ్యమైన విషయం, తమరి పాలనలో ఎంతసేపు కూడా కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఈరోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. ఎంతవరకు మీరు మంచిదనిపించుకుంటారు ఇది అంటున్నారు. గతంలో ఈ విషయాలన్నీ కూడా, జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించారు ఆ లేఖలో. చూడొచ్చు, గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నారు. దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీ కాలం అయ్యే వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందంటూ నా బలమైన అభిప్రాయం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పి సరిచేయలేము, జాగ్రత్త అని చెప్పేవారండి. ఈరోజు మీరు ఆడిన అబద్ధానికి మీ పార్టీ ఎంతో నష్టపోయింది. సిబిఐ వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా సరే కల్తీ నెయ్యి గురించి చెప్పింది పొరపాటు అయ్యిందంటే చాలా బాగుండేది, మీ గౌరవం పెరిగేది అని చెప్పి ఆయన సూచిస్తూ ఉన్నారు ఆ లేఖలో. ప్రస్తుతం రాష్ట్రంలో కాపు కులానికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన తీవ్రంగా ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శివశంకర్ జాయిన్ అవుతున్నారు మనతో ఇది సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి. శివశంకర్, నిన్న గల్లా మాధవి కూడా మాట్లాడారు. కాపు నేతలకు సంబంధించి ప్రస్తావించిన సందర్భంలో ఈ కులాన్ని అడ్డం పెట్టుకొని దీని పబ్బం గడుపుకోవాలని చూడొద్దు, దీనికి సంబంధించి అసలు దీనికి ఎటువంటి సంబంధం లేదు అన్నారు. మళ్ళీ ఇవాళ ముద్రగడ ఘాటైన లేఖ రాశారు చంద్రబాబు నాయుడికి, బహిరంగ లేఖ. దీన్ని అందరు ఎలా చూస్తున్నారు? ఇదైతే చూస్తున్నట్లయితే ముద్రగడ పద్మనాభం మరొకసారి సంచలన లేఖని రిలీజ్ చేశారని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకి బహిరంగ లేఖ ఒకటి అయినా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించండి, అప్పుడు ప్రతిపక్షాన్ని పూర్తిగా జైల్లో పెట్టేందుకు మీకు అవకాశం ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన మాట్లాడిన పరిస్థితి. అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన కాపుల్ని అణిచివేస్తున్నారు. ఆ కాపు కులం అంటే ఎందుకు మీకు అంత వివక్ష, ఎప్పుడు కూడా మీకు ఆ కులానికి పడదు. గతంలో నా కుటుంబానికి జరిగింది, ఇప్పుడు అమ్మటి కుటుంబాన్ని, అలాగే మాజీ మంత్రులైన రజనీ కావచ్చు, అలాగే జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు తీవ్రంగా అవమానిస్తున్నారు అంటూ కూడా ఆయన లేఖలో పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో చూసుకున్నట్టుగా ప్రధానంగా కాపులు మీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. అయితే ఆ కులాన్ని ఇప్పుడు అణిచి వేసేందుకు మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా చెప్పారు. ఏదైతే లడ్డు వ్యవహారం ఉందో, తిరుమల లడ్డు వ్యవహారంలో ఎటువంటి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇవ్వడంతో దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక రాష్ట్రంలో దహన కాండని సృష్టిస్తున్నారంటూ కూడా ఆయన లేఖలో పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికంటే కూడా మీరు ఈ కులాన్ని మొత్తాన్ని వేరే రాష్ట్రానికి పంపించేయండి అంటూ కూడా కాపు కులాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మరి రాష్ట్ర మొత్తం కూడా సంచలనంగా ఈ లేఖ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ముద్రగడ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేసి ఈ బహిరంగ లేఖనైతే రిలీజ్ చేశారు. దీంట్లో మాజీ మంత్రులు ఉద్దేశించారు, తిరుపతి లడ్డూను ఉద్దేశించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే
కాపు కులాన్ని వివక్షిస్తున్నారు. అయితే శివశంకర్ ఇక్కడ ఇంకొక విషయం, తన కాపు సంబంధించి ధర్నా జరిగినప్పుడు లేకపోతే గొడవలు జరిగినప్పుడు తన పేరు మార్చుకున్నాడు. అదే పేరు మీదనే ఇవాళ లెటర్ కూడా ఇచ్చారు, ముద్రగడ పద్మనాభరెడ్డి అంటూ. ఇప్పుడు కాపు కులస్తుల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు, దీన్ని ఎలా చూడాలి? అలాగే ఇతర కాపు నేతలు కావచ్చు, బీసీ నేతలు దీనిపైన ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? చూస్తున్నట్లయితే ఏదైతే కాపుల్లో ఆయన పేరు మార్చుకున్నప్పుడు కూడా కాపులు నిజాయితీకి పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం అని కూడా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం నా పేరు మార్చుకుంటున్నారంటూ కూడా పేరు మార్చుకున్న ప్రక్రియ అప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేతగానే ఆయన రాజకీయ ప్రస్తావన మొదలైంది కాబట్టి ప్రతిసారి కూడా ఎప్పుడు ముద్రగడికి హెల్త్ బాగాలేనప్పుడు కూడా కాపు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వచ్చి పార్టీలకు అతీతంగా కూడా పరామర్శించడం మనం చూసాం. ఏదైతే మన రికవరీ అయిన తర్వాత కూడా కొంతమంది టీడీపీ కాపు నేతలు ఇంటికి వేళ్ల వద్దకు కూడా వెళ్ళి అప్పుడు మీరు వచ్చారు నేను మాట్లాడలేకపోయినట్టు కూడా గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన నిమ్మకాయల చంద్రరాజప్ప కావచ్చు, ఇలా కొంతమందిని చెప్పడం కూడా జరిగింది. ఇట్లా చూసుకున్నట్లయితే కాపు కులానికి ఇప్పటికీ కూడా ముద్రగడ దగ్గరగానే ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే జోగి రమేష్ కూడా నేను మాట్లాడుతూ ఉన్నారు, అతను ఇంట్లో లేని సమయంలో నా ఇంటిని ఇలా దానం చేశారు, బీసీల పైన వివక్ష చూపిస్తున్నారంటూ కూడా జోగి రమేష్ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయం రాష్ట్ర కుల వివాదంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది చెప్పుకోవాలి. పూర్తిగా రాజకీయాలని కుల రాజకీయాలుగా మార్చే అవకాశం మార్చడానికి ఎట్లాంటి ప్రయత్నం వైసీపీ చేస్తుందా అని టీడీపీ ఒక పక్కన ప్రవోక్ చేస్తుంది. ఇదే పక్కన చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే కాపు నాయకుల్ని టార్గెట్ చేసి మొత్తం తెలుగుదేశం అంతా కూడా ఇలాంటి దాడులకు పట్టుబడుతున్నట్టు కూడా వైసీపీ కూడా. అయితే ముద్రగడ లేఖపై ఇతర బీసీ నేతలు ఏమంటూ ఉన్నారు? మొత్తం కాపు కులాన్ని బీసీ కులాన్ని తన నెత్తిన మోసుకుంటూ పెద్ద లేఖ రాశారు, బహిరంగ లేఖ. దీనిపైన ఏం చెప్తున్నారు ఇతర బీసీ సంఘాల నేతలు కావచ్చు, ఇతర కాపు నేతలు? చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్ లో కాపు కులాన్ని కలపడాన్ని అప్పట్లో కూడా బీసీ నాయకులు కూడా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాపు నేతల్లో మాత్రం అయితే సైలెన్స్ గా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జనసేనకి అన్యాయం జరుగుతుంది, కాపు కులానికి సంబంధించి వివక్ష చూపిస్తున్నారు అనేది మాత్రం లోపల రగులుతున్న నిప్పులే కనిపిస్తుంది. శృతి. రైట్ శివశంకర్, మొత్తానికి ముద్రగడ పద్మనాభరెడ్డి లెటర్ హెడ్ మీద బహిరంగ లేఖ రాశారు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడికి. ముద్రగడ దాదాపుగా ప్రధానమంత్రి ఎమర్జెన్సీ విధించాలి అని అంటూ కూడా ఆయన సూచన చేస్తూ ఉన్నారు. కాపు కులాన్ని టార్గెట్ చేస్తూ మీ పాలన జరుగుతోంది అంటూ బహిరంగంగా లేఖ రాశారు. మరి దీనిపైన ఇతర నేతలు ఎలా స్పందిస్తారో మనం చూడాలి.